పృథ్వీ గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం అంతా చూసాం హోల్ సినారియో పైన, ఏంటి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఫస్ట్ ఈ హెచ్సియు ఇది ఎందుకు ఏర్పడింది? తొలి దేశ తెలంగాణ ఉద్యమం కావచ్చు, జయాంధ్ర ఉద్యమం కావచ్చు, ఈ ఉద్యమాల ఫలితంగా ఈ ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజల్ని శాంతింపజేయడానికి 6 పాయింట్ ఫార్ములాలో భాగంగా ఇందిరాగాంధీ గారు తెలంగాణ ప్రాంతానికి హెచ్సియుని మంజూరు చేయడం జరిగింది. ఇందిరాగాంధీ గారు హెచ్సియు మంజూరు చేస్తే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి ఇందిరమ్మ పాలనలోనే ఆ హెచ్సియు సంబంధించినటువంటి ల్యాండ్ తీసుకోవడం అనేది విడ్డూరకరం. ఇందిరమ్మ పాలన అంటే ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి యూనివర్సిటీని లాక్కోవడమే. ఒకసారి మనం చూసుకుంటే 1973లో ఈ యూనివర్సిటీ ఫస్ట్ ఇందిరాగాంధీ గారు మంజూరు చేయగానే భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మొదటగా మేదీపట్నంలోని 800 ఎకరాల కంటోన్మెంట్ భూమిని ఇస్తామని చెప్తే అప్పుడు ఉన్నటువంటి మొదటి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గురుబఖ్త్ సింగ్ ఈ యూనివర్సిటీకి 2000 ఎకరాలు అవసరం ఉంటుందని చెప్తే అప్పుడు ఉన్నటువంటి కంచగచ్చిబౌలి గ్రామంలో 2323 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఈ యొక్క మొదటి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గురుబఖ్త్ సింగ్ 1973లోనే దాదాపు ₹1 కోటి ప్రహరీ గోడ నిర్మించారు. అంటే ఇటువంటి గద్దలు భవిష్యత్తులో ఈ యొక్క భూమిని కబ్జా చేస్తారని చెప్పేసి ముందు చూపుతోటి ఆయన ₹1 ఆ కాలంలో ₹1 ప్రహరీ గోడ నిర్మించారు. అటువంటి ముందు చూపు నిర్మించినటువంటి అంటే ఇప్పుడు ఈ 400 ఎకరాలు కూడా ప్రహరీ గోడ లోపలనే ఉంది. ప్రహరీ గోడ లోపల భూమిని కూడా ఇప్పుడు కబ్జా చేద్దామని చూస్తారు వీళ్ళు. మీరు చూడొచ్చు చంద్రబాబు నాయుడు హయాంలో ఐఎంజీ సంస్థకి ఫ్లోరిడా బేస్డ్ ఐఎంజీ అనేది ఫ్లోరిడా బేస్డ్ కంపెనీ. వాళ్ళు చాలా మంది క్రీడాకారుల్ని తయారు చేసేది. ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి, మన దేశం తెలుగు వ్యక్తి, మన బిల్లిరావు, ఆయన పేరు ఒరిజినల్ పేరు అహోబలరావు. అహోబలరావు ఏం చేసిండు, ఐఎంజీ ఫ్లోరిడా కంపెనీని ఫార్జర్ చేసి ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక కంపెనీ, ఫేక్ కంపెనీ సృష్టించి అందరిని నమ్మించడానికి ఫ్లోరిడా నుంచి ఒక తెల్లతొలి వ్యక్తిని పిలిచి ఓపెనింగ్ చేయించారు. అందరు నమ్మిరు. అందరు నమ్మిన తర్వాత ఏమైంది, ఎప్పటికీ స్టార్ట్ అవ్వట్లేదు. ఇంకా తర్వాత వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఏం చేసింది, ఈ కంపెనీ ఫేక్ కంపెనీ అని చెప్పేసి కొట్టేసింది. ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారు, ఐఎంజీ కంపెనీ వాళ్ళు ఏం చేసారు, కోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్తే హైకోర్టు కూడా మీ భూమి కదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇచ్చేసింది. తర్వాత ఏం చేసారు అంటే అప్పుడు గ్లోబల్ స్పోర్ట్స్ కంపెనీకి ల్యాండ్ ఒకవేళ అడిగినా కూడా ఇవ్వలేదు. సో ఆఫ్టర్ 18 years తర్వాత తీర్పు వచ్చింది, అది మళ్ళీ యూనివర్సిటీకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం అంటే నువ్వు ఇచ్చింది అప్పుడు ఇచ్చిందేమో యూనివర్సిటీ భూమి ఇచ్చినప్పుడు అది తిరిగి మళ్ళీ గవర్నమెంట్ వచ్చినప్పుడు యూనివర్సిటీ అవుతుంది కదా, ప్రభుత్వానికి ఎట్లయితుంది? ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు హెచ్సియు భూముల గురించి పోరాడుతున్న అందరూ స్వాగతిస్తున్నాం. కానీ యూనివర్సిటీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు ఈ రోజు. ఎందుకంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమి 100 ఎకరాల భూమిని హైకోర్టు నిర్మాణానికి కేటాయిస్తున్నామని చెప్పి గవర్నమెంట్ లోనే చెప్పిర్రు. వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు చెప్పిర్రు. సరే, వాళ్ళ దురదృష్టమా, కాంగ్రెస్ పార్టీ అదృష్టమా, వాళ్ళ వీళ్ళు కూడా ఇచ్చారు. అది యూనివర్సిటీల వైపు కన్నెత్తి చూడడం ఈ రోజు యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నారు. కార్యకర్తలను అరెస్ట్ చేసినారు మీరు ఈ రోజు ఏదో వచ్చి మేము సేవియర్స్ లెక్క మాట్లాడుతున్నారు కానీ మా ఏబీవీపీ కార్యకర్తలని లాఠీ చార్జ్ చేసి 100 ఎకరాల అగ్రికల్చర్ యూనివర్సిటీ 100 ఎకరాల భూమిలో అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్, రీసెర్చ్ స్కాలర్స్ దాదాపు 40 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసి ఒక కొత్త వెరైటీలను సృష్టించారు. ఇప్పుడు ఇవన్నీ వదిలిపెట్టండి. సుప్రీం కోర్టు మధ్యలో జరిగిందా, ఐఎంజీకి మధ్యలో జరిగిందా వదిలిపెట్టండి. మీరు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఐఎంజీకి ఇచ్చినప్పుడు సొల్యూషన్ ఇస్తే మంచిది. ఆ సొల్యూషన్ కు మేము సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వ పరంగా మేము సిద్ధంగా ఉన్నాం. గుడ్ పాయింట్ అండి. వెరీ గుడ్ పాయింట్ అండి వెంకట స్వామి గారు. మీరు కూడా అటు విద్యార్థుల పక్షాన నిలబడమే అందరికి కావాలి. ఎస్ ప్లీజ్ పెట్టండి. ఎస్ ఏమంటారు పృథ్వీ గారు, ప్లీజ్ కంక్లూడ్ చేయండి. 30 seconds. ఇప్పుడు లా కాదండి, ఇప్పుడు కోర్టు డిసిషన్ అదంతా కాదు. సుప్రీం కోర్టుకి మధ్యలో జరిగిందా, ఐఎంజీకి మధ్యలో జరిగిందా, యూనివర్సిటీకి మధ్యలో జరిగిందా కాదు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఐఎంజీకి ఇచ్చినప్పుడు అది యూనివర్సిటీ ల్యాండే కదండి,
అది యూనివర్సిటీ ల్యాండే కదా, యూనివర్సిటీ ల్యాండ్ యూనివర్సిటీ ల్యాండే కదా, లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ అనుకుని మీరు ఒకసారి 1973 లో 2023 ఇచ్చినప్పుడు యూనివర్సిటీకి ఇచ్చినప్పుడు మళ్ళీ ఎట్లా తీసుకుంటారండి? మీరు మళ్ళీ ఎట్లా తీసుకుంటారు? మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకసారి యూనివర్సిటీకి ల్యాండ్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఎట్లా తీసుకుంటారు? యూనివర్సిటీకి ల్యాండ్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఎట్లా తీసుకుంటారు? రాజకీయం చేయొచ్చు, మళ్ళీ ఎట్లా తీసుకుంటారు? రాజకీయం కాదు ఇది. యూనివర్సిటీకి సంబంధించింది ఓకే, మీరు యూనివర్సిటీ ల్యాండ్ అని అక్కడ ఎక్కడ యూనివర్సిటీ ల్యాండ్ తీసుకొని ఇందిరాగాంధీ గారే అండి ఇచ్చింది. ఇందిరాగాంధీ గారే ఇచ్చింది. ఇందిరాగాంధీ గారు 2023 ఇప్పుడు ఐఎంజీకి ఇచ్చినప్పుడు చూడండి, ఐఎంజీకి ఇచ్చినప్పుడు కూడా చూడండి, మీరు యూనివర్సిటీ ల్యాండ్ అని ఇచ్చిర్రు తప్పితే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఇచ్చింది కాదు. మీరు 2017 మీరు గవర్నమెంట్ రికార్డ్ చూడండి. మీరు అరే యూనివర్సిటీ ల్యాండ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేందన్నా యూనివర్సిటీకి ల్యాండ్ ఇచ్చిర్రు. నేను ఒక మాట చెప్తా, ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఎలాకేట్ హెచ్యూ చేసిన తర్వాత పూర్తి గవర్నింగ్ బాడీ హెచ్యూ అవుతుంది. అవును, మరి మీరు ఇచ్చిరు కదా మొత్తం 1973 లో ఇచ్చిరు కదా, నేను ఒక్క మాట చెప్తాను మేడం. ఇప్పుడు ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వము ల్యాండ్ అక్విజిషన్ చేసి యూనివర్సిటీకి ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత దాని పూర్తి బాధ్యత హెచ్యూ తీసుకుంటది. తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఫైట్ చేయాల్సిన అవసరం ఉండదు. మరి గవర్నమెంట్ ఐఎంజీ కంపెనీ ఈ రెండు ఫైట్ చేసినప్పుడు హెచ్యూ దీంట్లో ఎక్కడ లేదు కదా. సో ఇప్పటికి కూడా హెచ్యూ నేను ఉన్నానని అంటలేదు కదా. మరి అంటే ఈ హెచ్యూ భూమి ఇప్పుడు మొదటిసారి కాదండి. 1995 లో అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి బొంబాయి గారు ఈ హెచ్యూలో సెంట్రల్ ఉర్దూ యూనివర్సిటీ పెడతామని చెప్పారు. అప్పుడున్నటువంటి ప్రొఫెసర్ గోవర్ధన్ గారు, హెచ్యూ రీసెర్చ్ స్కాలర్స్, ప్రొఫెసర్స్ అందరు కలిసి వాళ్ళు ఏం చెప్పారంటే హైదరాబాద్ యొక్క వాతావరణం చాలా క్షీణించింది. ఈ హెచ్యూ ల్యాండ్ అనేది 2000 ఎకరాలు అనేది హైదరాబాద్ కి లంగ్స్ లాగా, ఊపిరితిత్తులాగా ఉంది. మీరు దయచేసి ఈ ల్యాండ్ జోలికి రాకండి. ఒకవేళ ఈ ల్యాండ్ లో కనుక కమర్షియల్ అయితే హైదరాబాద్ ఎవరు కాపలేరని చెప్తే అప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి, సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కన్విన్స్ అయ్యి అక్కడేం పెట్టలేదు. అంటే ఇప్పుడు బయోడైవర్సిటీ మొన్న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది తాజ్ మహల్ కేసులో. తాజ్ మహల్ మంచి కనిపించడానికి 454 చెట్లు నరికితే సుప్రీంకోర్టు ఏమని కామెంట్ చేసింది? మనిషిని చంపడం నేరమని చెప్పింది. 1 లక్ష అంటే ఇప్పుడు ఎంత ఫైన్ వేయాలి రేవంత్ రెడ్డి గారికి? నేషనల్ పికాకులు చంపుతుంది. వీళ్ళందరినీ క్రిమినల్ కేసులు పెట్టాలి. ఫస్ట్ వీళ్ళు సీఎం మీద పెట్టాలి. మేమేమంటున్నామంటే ఇంతకు ముందు అన్న మాట్లాడుతూ ఇప్పుడు విద్యార్థి సంఘ నాయకులు రాజకీయ పార్టీలు పబ్బం కట్టుకుంటే అంటారు. ట్విట్టర్లో చూడండి, NSCUI HCU యొక్క అఫీషియల్ హ్యాండిల్ చూడండి, వాళ్ళు ఏమని పెట్టారంటే మీరు ఒకసారి చూడొచ్చు, నో టైగర్ నో డీర్ నో సెన్స్. అంటే రేవంత్ రెడ్డి గారు ఏవైతే కామెంట్ చేసారో నో టైగర్స్ నో డీర్ నో సెన్స్, NSCUI కాండమ్స్ ద సీఎం రేవంత్ రెడ్డిస్ ఎకలాజికల్ ఇగ్నోరెన్స్. అంటే ఇప్పుడు వీళ్ళు కూడా పబ్బం కట్టుకుంటారు. అవునవునవును. ఇప్పుడు ఎందుకు ఇది కూడా చూడండి, ఈ ల్యాండ్ కూడా అడిగిర్రు, ఈ ల్యాండ్ అడిగిర్రు, ఈ ల్యాండ్ ని అంటారు. మీరు చూడొచ్చు ట్విట్టర్ హ్యాండిల్ లో పెట్టిర్రు. ఈ ల్యాండ్ క్లియర్ గా చూడరు మీరు. ఇప్పుడు ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ మీద మాట్లాడదామా, లేకపోతే ఆ ల్యాండ్ హెచ్చుకు సంబంధించిన దాని మీద మాట్లాడాలి? అది క్లియర్ గా మాట్లాడితే ఒకే ఆస్పెక్ట్ లో చూడదు కదా, ఒకే ఆస్పెక్ట్ లో చూడదు కదా, 2 ఆస్పెక్ట్ లో చూడాలి కదా, 2 ఆస్పెక్ట్ లో చూడాలి. అది మీరు ఒక్కసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో చూడండి, రేవంత్ రెడ్డి గారు ప్రతి ఎన్నికల ర్యాలీలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు అని ప్రతి ర్యాలీలో చెప్పిండు. ప్రతి ర్యాలీలో చెప్పిండు. మరి అప్పుల కుప్పగా ఎందుకు హామీలు ఇచ్చారు? మరి అధికారులకు వచ్చిన తర్వాత లంకపిల్లలకు వచ్చినాము మొత్తం చూసిపెట్టుకు వేరు అని చెప్పి ఈ రోజు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి భూములు అమ్ముతున్నారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చి భూములు అమ్ముతున్నారు. విద్యార్థులకు సంబంధించి హెచ్యూ గురించి మాట్లాడుతున్నాం. ప్లీజ్ స్టే ఆన్ ద టాపిక్. వెంకట స్వామి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. వినోద్ కుమార్ గారు, నేను ఫైనల్ గా మీ దగ్గరికి వస్తాను.